అందరికీ నమస్కారం. మారేడు కాయ మారేడు చాలా వాటిలో వాడతాం. మామూలుగా ఏంటంటే మారేడు అనగానే శివాలయంలో అభిషేకం, పత్రి పూజ చేస్తారు. అలాగే మారేడు తీర్థం తాగితే అనుకోండి, రోజు వెళ్ళి మారేడు ఆకులు నెలలేసి పొద్దున్న తాగితే అమీబియాసిస్ తగ్గిపోద్ది, జిగట విరేచనలు తగ్గిపోతాయి. మామూలుగా శివాలయంలో రోజు తీర్థం తీసుకున్నాం అనుకోండి, గమ్ మోషన్స్ తగ్గుతాయి అన్నమాట. మారేడు మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం మారేడు అనగానే మనం దైవికంగా శివాలయాల్లో పూజ, తీర్థం, అభిషేకం ఇలా వాడతాం. మామూలుగా ఏంటంటే మారేడు నీళ్ళు, ఆకులు వేసి నీళ్ళు రాత్రి వేసి పొద్దున్న తాగితే రోజు గమ్ మోషన్స్ తగ్గుతాయి. అలాగే శివాలయంలో తీర్థం రోజు తీసుకున్న 40 days అమీబియాసిస్ అనే వ్యాధి నుంచి బయటపడతాం అన్నమాట. గమ్ మోషన్స్ అయితే తగ్గుతాయి బాగా. మామూలుగా మారేడు అంటే చాలా పవిత్ర వృక్షాలు అంటాం కదా వీటిని. మనం శివుడికి, విష్ణుమూర్తికి ఏమో తులసి, శివుడికి మారేడు. మారేడు మామూలుగా ఏం చేస్తుంటే మారేడు యొక్క లక్షణం ఏంటంటే, ఒక స్థిరమైన ఆలోచన, ఒక పని మీద ఫోకస్ ఉండలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఈ పని చేద్దాం, పుస్తకం చదువు మాట్లాడతాం, కానీ ఇంకో పుస్తకం ఇంకో చదువుదాం అనిపిస్తుంది, ఇంకో పని చేద్దాం అనిపిస్తుంది. అలా స్థిరత్వం ఉండదు ఆలోచనకి, ఒక పని మీద ఫోకస్ ఉండదు అనమాట. అలా స్థిరత్వాన్ని తీసుకొస్తామన్నమాట. ఈ మారేడు ఆకు కానీ మారేడు చెట్టు కానీ అక్కడ మన దగ్గర ఉంటే ఆ స్థిరత్వం వస్తుంది. ఆలోచన స్థిరంగా ఉండి ఒక పని మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట. అందుకు మనం ఆలయాల్లో మారేడుని పెట్టుకున్నాం. మనం అలా మొక్కలు మన యొక్క మనస్సుని, మన యొక్క ఆలోచన స్థలాన్ని మీద ప్రభావం చూపగలమంటుంది. అందుకు మనం పవిత్ర వృక్షాలని అలా మనం పెట్టుకున్నాం డివోషనల్గా. సో ఇవన్నీ మనకు తెలియకుండా మనం కంట్రోల్ చేస్తుంటాయి అనమాట. మనకు ఒక మంచి మార్గం నడిపిస్తాయి మొక్కలు కూడా. అలాగే మారేడు మొక్క, మారేడు చెట్టు మనం కాయలు, పత్రి ఉపయోగాలు వాడిన హోమాలు వేస్తాం రకరకాలుగా. మామూలుగా మనకు మందులో ఉపయోగం ఏంటంటే, ఆరోగ్యపరంగా ఉపయోగం ఏంటంటే మారేడు గుజ్జు షర్బత్ మనకి ఏంటంటే దైవికంగా ఎలా వాడతాం, అలాగే మందుల్లోనే వాడతాం, అలాగే ఆహారంగా కూడా వాడతాం. 3 రకాలుగా. ఇప్పుడు ఆహారంగా అనేటట్టుగా ఏంటంటే మారేడు షర్బత్ ఏం చేస్తారు, ఇగో ఇది మారేడుకాయ, ఇది ముగ్గుపోయిన కాయ, దీన్ని పగలు కొడితే దీన్ని కొట్టిన గుజ్జు ఇదంతా ఇది నీళ్ళలో వేసేసి ఇలా పిసికితే, ఇది బాగా నీళ్ళలో వేసి బాగా పిసికితే గింజలు పిప్పంతా వచ్చేస్తుంది. ఆ షర్బత్ ఇలా తాగుద్ది. దీంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాను, తేనె వేసుకున్నా తాగొచ్చు అనమాట. ఇలా తాగడం వల్ల ఏంటంటే సుఖ విరోచనం అంటాం. అంటే పొద్దున్నే సాఫీగా విరోచనం సరిగా అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే మధుమేహం రాకుండా చేస్తుంది, మధుమేహం అదుపులో ఉంటుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా, డీహైడ్రేషన్ అయిపోకుండా ఆపుద్ది అనమాట. అంటే మనకి అందుకే వేసవకాలం మారేడు షర్బత్ తాగుతాం. మనం తాగడం ఏంటంటే నీటి శాతం తగ్గిపోకుండా ఉంచుదాం, మనం కంట్రోల్ చేస్తాం అనమాట. అందుకు మారేడు షర్బత్ మనకి ఉపయోగం. మామూలుగా ఏం చేస్తాం, మారేడు పళ్ళు సీజను 1 నెల 2 నెలలో ఉంటుంది వేసవకాలం. తర్వాత మనకు దొరకవు కదా. అందుకని మనం సంవత్సరం అంతా మారేడు షర్బత్ తాగాలంటే ఇలాంటి కాయలు, ముగ్గిపోయిన కాయలు తెచ్చి పగలగొట్టి ఈ గుజ్జుని ఇలా ఎండబెట్టేసుకుని, ఎండిపోయి మనం సీసాలో దాచుకున్నాం అనుకున్న సంవత్సరం అంతా ఉంటాయి. మనం ఎప్పుడు షర్బత్ తాగాలన్నా, మారేడు పానకం తాగాలన్నా ఏముంది, ఇలాంటిది ఒకటి తీసుకుని కొంచెం 1/2 లీటర్ నీళ్ళు వేసి 1 గంట 2 గంటలు నానబెట్టామనుకోండి, మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఇలా పిసికిగానే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది షర్బత్ లాగా. కొంచెం బెల్లం వేసుకున్నాం, నిమ్మరసం వేసుకున్నాం, తేనె వేసుకున్నాం, తాగేచ్చు అనమాట. సంవత్సరం అంతా తాగడానికి ఇది ఒక మార్గం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఉన్నాయన్నమాట. విటమిన్స్ అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి పూలు అంటే పూజకి వాడతాం, వాసన కోసం వాడతాం, కారులో తగిలించుకుంటాం. చాలా రకాలుగా పూలతో మనం పూజకి అన్ని రకాలుగా వాడతాం. అది చాలా వంటకాల్లో కొన్ని రకాల పూలు వాడతాం. ఏదో చెప్పుకున్నా పూల్లో అందరికీ ఏంటంటే మల్లె పూలు అంటే చాలా ప్రీతి ఉంటుంది, మంచి వాసన బాగుంటాయి. మల్లెపూలు, సన్నజాజి మనకి ఇళ్ళల్లో కూడా వేసుకుంటాం. అలాగే అడవి మల్లి నా దగ్గర ఉంది. ఇది ఆ చెట్టు, అడవి మల్లి చెట్టు. ఇది సన్నగా పొడుగ్గా ఉంటుంది, జాజి పువ్వులాగే ఉంటుంది, కానీ అడవి మల్లి అనమాట. వాసన చాలా బాగా తీక్షణంగా ఉంటుంది, బాగా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. ఇది వదిలిపోయినా సరే వాసన వస్తూనే ఉంటుంది అనమాట. ఇది అడవి మల్లి పువ్వులు. ఇది మామూలుగా మనం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఈ వాసనకి మైండ్ ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది అనమాట. అలాగే ఇది అడవి సన్నజాజి. మనకు సన్నజాజి ఉంది, అడవి సన్నజాజి ఉంది. మనకి వినాయకపత్రిలో జాజీపత్రం సమర్పేయమంటాం, గజకర్ణకాయన మహా జాజీపత్రం పూజ చేయమంటాం. అలాగే సన్నజాజి ఉంటాయి. ఇది కూడా మంచి వాసన వస్తుంది, ఎప్పుడు ఉంటుంది ఇది. అలా ఏంటంటే అడవి సన్నజాజి, అడవి మల్లి మనం పెంచుకోవచ్చు. వీటి
వాసన చాలా బాగుంటుంది. ముందు ఏంటంటే నైట్ ఈ వాసన చూస్తే మనకి ప్రశాంతంగా స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అంటే తగ్గి మంచి నిద్ర పడుతుంది అనమాట. మన మైండ్ని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి అనమాట. మీకు మామూలుగా పూలు చాలా వాటికి పూలు ఇస్తాం, మనం పూలను గిఫ్ట్ చేస్తాం, బొకేలు ఇస్తాం, అలా చేస్తాం. మన బాగా దగ్గర వాళ్ళకి, ఫ్రెండ్స్కి రకరకాల సందర్భాల్లో మనం పూలను గిఫ్ట్గా ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. అలా మీరు ఒక ప్రయోగం చేయొచ్చు. ఎలా తెలుసా, మైనం ఉంటుంది కదా, కొవ్వొత్తి, క్యాండిల్ మైనం, కొవ్వు, వ్యాక్స్ అంటాం. దాన్ని తెచ్చుకొని దాన్ని కరగబెట్టేస్తే కరిగిపోతుంది నీరులాగా. కరిగిపోయినప్పుడు అది కొంచెం చల్లగా అప్పుడు ఈ పూలు అందులో వేసేస్తే, పూలు అందులో వేసేసారనుకోండి ఆ లోపల మునిగిపోతాయి. మునిగిపోయిన తర్వాత మళ్ళీ వ్యాక్స్ గట్టిగా అయిపోద్ది. అది మీకు ఎప్పుడు పోయినా, సంవత్సరం పోయినా, 2 సంవత్సరాలు పోయిన తర్వాత అయినా సరే అది మనం పంపించాము గిఫ్ట్ వాళ్ళకి, వాళ్ళు కరగబెట్టారనుకోండి, వేడి చేసారనుకోండి, ఆ వేడికి ఏమిటంటే ఆ కొవ్వు అంతా కరిగిపోయి మళ్ళీ పూలు ఫ్రెష్గా ఈరోజు ఎలా ఉన్నాయో అలా ఫ్రెష్గా బయటకు వస్తాయి అన్నమాట. అలా మనం ఈ పువ్వుల కేక్ కూడా పంపించవచ్చు. పువ్వు ఎలా ఉందో అలా ఉంటుంది, అలాగే ఆ వాసన కూడా అందులో నిలబడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈరోజు ఎలా ఎంత వాసన ఉందో ఆ రోజు కూడా ఆ వాసనతోనే ఉంటుంది పువ్వు.